ఫ్రెండ్స్ పోకో వాళ్ళు పోకో X6 సిరీస్ని అయితే లాంచ్ అయితే చేశారు. సో ఈ సిరీస్లో రెండు ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు, పోకో X6 అండ్ పోకో X6 Pro. సో ఈ రెండు ఫోన్స్ వాళ్ళు పెట్టిన ప్రైస్లో బెస్ట్ అనమాట. సో ఈ వీడియోలో ఈ ఫోన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం చిన్న ఫోన్ పోకో X6 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ కొత్త మొబైల్ అయితే ఏం కాదు, రెడ్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 13 Pro మొబైల్ అనమాట. సో డిజైన్స్ ఏముంటుంది, డిస్ప్లేస్ ఏముంటుంది, ప్రాసెసర్స్ ఏముంటుంది, బ్యాటరీస్ ఏముంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్స్ ఏముంటుంది, బట్ ఓన్లీ బ్యాక్ సైడ్ కెమెరాలో ప్రైమరీ కెమెరా రెడ్మీ నోట్ 13 ప్రోలో 200 మెగాపిక్సెల్ ఉంటే ఈ మొబైల్లో 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ అయితే ఉంటాయి అన్నమాట, సేమ్ ఫోనే. సో ఓన్లీ ప్రైమరీ కెమెరా చేంజ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ పోకో X6 మొబైల్ రెడ్మీ నోట్ 13 Pro మొబైల్ అన్నాను కదా. సో రెడ్మీ నోట్ 13 Pro మొబైల్ బేస్ వేరియంట్ 8+128GB 27,000లోనైతే ఉంది. సో ఈ మొబైల్ని బేస్ వేరియంట్ 8+256GBతోనైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే 22,000 అయితే పెట్టారు. సో 5,000 గ్యాప్ అయితే పెట్టారు. 200 మెగాపిక్సెల్ కాడ 64 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఆ ఒక్క చిన్న చేంజ్కి వీళ్ళు 5,000 తక్కువలోనైతే ఈ మొబైల్ని తీసుకొచ్చారు. సో 22,000లో ఖచ్చితంగా వర్త్ ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా వీళ్ళు ఫస్ట్ సేల్లో బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 2,000 డిస్కౌంట్ వస్తుంది, 19,000లో వస్తుంది. సో మీరు కనుక 19,000లో ఫోన్ కొందామని చూస్తుంటే పోకో X6 ఫోన్ ఇస్ ద బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్లోనైతే. ఫటాఫట్ అయితే చెప్పేస్తాను. సో నెక్స్ట్ మనం పోకో X6 Pro మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ కూడా రీబ్రాండ్ ఫోనే, బట్ ఆ మొబైల్ అనేది మన ఇండియాలో లాంచ్ కాలేదు. రెడ్మీ K70E. సో ఇది చైనాలో లాంచ్ అయింది. సో ఈ మొబైల్ IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్ వాటర్ ప్రొటెక్షన్ అయితే కాదు. ఈ మొబైల్లో AMOLED డిస్ప్లే ఉంటుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ అండ్ 1800 nits మ్యాక్సిమం బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఓవరాల్ డిస్ప్లే పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మంచి హై క్వాలిటీ డిస్ప్లే అయితే ఉంటుంది ఈ మొబైల్లోనైతే. అండ్ ఈ మొబైల్ Android 14తోనైతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు ఎంత హెవీ గేమ్ అయినా కూడా ఈ మొబైల్లోనైతే ఆడుకోవచ్చు. అండ్ UFS 4.0 సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో అక్కడ 32 ఇచ్చి ఉంటే బెటర్ ఉండేది అనిపించింది. మొబైల్ 5000 mAh బ్యాటరీ పవర్తో వస్తుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఈ మొబైల్ ఫ్యూచర్స్ అనమాట. సో ఈ మొబైల్ ప్రైస్ అయితే చాలా తక్కువలోనైతే తీసుకొచ్చారని అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ మొబైల్ని రెండు వేరియంట్స్లోనైతే తీసుకొచ్చారు. 8+256GB బేస్ వేరియంట్ ప్రైస్ 27,000 అండ్ 12+512GB హయ్యర్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 29,000 అయితే పెట్టారు. సో ఈ మొబైల్స్ని 16th January 12 PM ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇంతకుముందు చెప్పిన 2,000 బ్యాంక్ డిస్కౌంట్ అనేది ఈ పోకో X6 Pro 5G మొబైల్ కూడా అప్లై అయితే అవుతుంది. సో ఈ మొబైల్ మీకు ఆ బ్యాంక్ కార్డ్స్తో కలుపుకుంటే 25,000లో వస్తుంది. అని చెప్పడం మర్చిపోయాను, ICICI బ్యాంక్ కార్డ్స్తో మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనం రెగ్యులర్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం, ఎందుకంటే డిస్కౌంట్తో వచ్చే ప్రైస్ అనేది ఎప్పటికీ ఉండదు కాబట్టి. సో 27,000లో ఈ మొబైల్ బెస్ట్ అంటే మాత్రం బెస్ట్ ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఆ ప్రైస్లో ఉన్న వేరే మొబైల్స్ని చూసాక ఈ మొబైల్ బెస్ట్ అనేది అనిపించింది. మీరు ఇంకా బ్యాంక్ కార్డ్స్తో కొంటే మాత్రం 25,000లో ది బెస్ట్ ఫోన్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కొందాం అనుకున్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుండి కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో ద్వారా ఈ రెండు మొబైల్స్ గురించి ఒక క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. సో రెండు మంచి ఫోన్సే. మీకు అయినా కూడా డౌట్ ఉంటే మాత్రం అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే యూట్యూబ్లోనైతే ఉంటాయి, వాటిని వెళ్ళి వాచ్ చేసి అప్పుడు తీసుకోండి. బట్ నా సజెషన్ అయితే మంచి ఫోన్సే తీసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు ఇవాళ వీడియో. ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.